దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ 6వ డివిజన్ సామమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల భాగంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజంలో విలువలను పెంపొందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో డాక్టర్ హెడ్గేవార్ గారి ఆవిర్భావంతో ప్రారంభమై శతాబ్దిలోకి అడుగుపెడుతున్నది. ప్రపంచ శాంతి లక్ష్యంగా అనేక విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ హిందూ సమాజం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో విజయదశమి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శక్తిని ఆరాధించి సమాజ శక్తిని ప్రదర్శిస్తూ సమాజాన్ని సంఘటితం చేసి ప్రపంచ పరివర్తన కోసం విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పాల్గొన్నారు. వక్తలుగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, జిల్లా విభాగ ప్రచారక్ శ్రీ మంతన రామచంద్రరాజు, జిల్లా ప్రచారక్ విజయప్రకాష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రచారక్ ఆదిత్య శర్మ, సంఘవాసులు బిక్కిన విశ్వేశ్వరరావు, మామిడాల శ్రీనివాస్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఏడిది కృష్ణ, కుందల సాయి కుమార్ యాదవ్, చోటిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్, శ్రీహరి, మునగాల సాయి గోపి, గౌతు చిన్న, ఘంటసాల గోవిందరాజు, ధనరాజ్ భార్గవ్, బొక్కా బుజ్జి, కొండేటి గంగాధర్, గాలిదేవర శేఖర్, కర్రి పాపారావు, వరాల బాబు, నూకా పిడుగుల, మొసలగంటి సురేష్, కోకిలిగడ్డ గంగరాజు, మేడ పరమేశ్వరరావు, సంగాని సత్యం, చెక్క రమేష్, రాజ్ కుమార్, చిన్న సుబ్బారావు, నురుకర్తి మూర్తి, పోల్నాటి రాము, రాజేష్, రాచర్ల చిన్ని, ఏడిది శ్రీను, కాకాడు శివ, ఏడిది జయదుర్గ, కోట్ల రామకృష్ణ, పడాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పర్సనల్ ఎక్స్పోజర్ ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ టైం భరత్ గారిని ఒక 1 hour డిఫరెంట్ కాంటెక్స్లో కలిసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఐ రియలైజ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఈ పర్సనల్ సెల్ఫ్ రియలైజేషన్ కానీ తర్వాత డిసిప్లిన్ అని. సో ఈసారి ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసు నాకు ఈవెంట్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అండ్ సీ యూ అండ్ దెన్ మీట్ యూ అండ్ దెన్ వాంటెడ్ అంటే ఇక్కడ ఒకసారి ఏం జరుగుతుందో చూద్దామన్న ఆ క్యూరియాసిటీతో ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడు పొద్దునపూట నేను ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఫస్ట్ టైం ఐ కేమ్ at 6:30 to attend and see what happens here. I'm personally as at an age where కొంత డిసిప్లిన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ఏజ్లో ఉన్నాను. ఇక్కడ I'm 35 now, so this is inspiring. అంత చిన్నపిల్లలు పొద్దున్నే వచ్చు ఇంత పద్ధతిగా నీట్గా వాళ్ళు ఇట్స్ నైస్ అండ్ ఐ కెన్ సీ ఇట్ విల్ గ్రో విత్ దెమ్. అంటే వాళ్ళ ఏజ్ పెరిగిపోతే ఇట్ విల్ గ్రో విత్ దెమ్ and it will inspire many people around them. So I wish them all the best and I really congratulate and I really thank again for inviting me for such a wonderful event and I remember this. మీరు ఎక్కడైనప్పటికీ హీ గాడ్ అని చెప్పిస్తున్నారు. స్త్రీని దేవతగా షీ గాడెస్ కొలిచేటువంటి దేశం. రెండవది ధర్మ సంస్థాపన కోసం మాత్రమే ఆయుధాలు ఉన్నాయి, కానీ మరి ఆయుధాన్ని మిగిలినటువంటి అనవసరమైనటువంటి సమయంలో దేన్ని ఉపయోగించండి. భారతదేశం ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ జ్ఞానాన్ని అందించింది, తన యొక్క సంస్కృతిని అందించింది తప్ప ఏ దేశం మీదకి కూడా దండయాత్ర చేసినటువంటి దాఖలు ఎప్పుడు చేయలేదు. మూడవది అమ్మవారి యొక్క దశ ప్రహరణ దారిని అన్నారు పంపించారు. 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు. రాక్షసుల యొక్క సంహారం చేసేటప్పుడు దేవతలందరూ కూడా కలిసి తమ యొక్క ఆయుధాన్ని ఆ తల్లికి ఇచ్చారు. అంటే ఆవిడ యొక్క నేతృత్వంలో అందరూ కలిసి పనిచేశారు, యుద్ధం చేశారు. కానీ దేవతలకు అయినప్పటికీ విజయం పొందాలంటే కలిసి యుద్ధం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు విజయం పొందగలిగారు. ఈ సంఘటన ద్వారా మాత్రమే విజయాన్ని పొందగలుగుతాము, ఎవరికి వాళ్ళని అయితే కాదు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా కలిసి మెలిసి ఉన్నట్టయితే విజయాన్ని పొందగలుగుతాము, మన దేశానికి గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోగలుగుతాము. నాలుగవది అనేక రూపాల్లో ఆ తల్లి దర్శనమిస్తూ ఉంది. అనేక మంది రాక్షసులు ఉన్నారు. రాక్షసులు తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందారు.
పొందినటువంటి వరాన్ని ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తే భగవంతుడయ్యాడు. ఇతరులని ఇతరుల పట్ల దుర్మార్గంగా, ఇతరుల పట్ల దుష్ట భావంతో చేసినటువంటి వాడు, దురుపయోగం చేసినటువంటి వాడు, స్వార్థం కోసం చేసినటువంటి వాడు రాక్షసుడయ్యాడు. రక్తబీజుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను వరం పొందాడు. తన శరీరంలో నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడ్డప్పటికీ అందులో నుంచి ఇంకొక రక్తబీజుడు అనే రాక్షసుడు వస్తాడు. దేవతలు యుద్ధం చేస్తుంటే అనేక మంది రక్తబీజులు వస్తున్నారు. యుద్ధం చాలా ఇబ్బంది అయిపోతున్నది, కష్టం అయిపోతున్నది. తల్లి కాళికామాత యొక్క రూపం